అందరికీ నమస్కారం అండి. G+1 ఇండిపెండెంట్ హౌస్ విజయవాడ సిటీ. విజయవాడ సిటీలో ఈ హౌస్ అయితే సేల్కుంది. మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎంట్రన్స్ మెయిన్ గేట్ అయితే ఉంది. కార్ పార్కింగ్ అయితే ఇస్తున్నారండి. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. మొత్తం 130 గజాల్లో ఈ హౌస్ అయితే సేల్కుంది. చాలా విశాలంగానే ఉంటుంది. ఎంట్రన్స్ స్టెప్స్ అయితే చూస్తున్నారు మీరు. పైన కంప్లీట్ అయింది. పైన ఒకసారి చూద్దామండి. G+1 హౌస్ కింద కార్ పార్కింగ్ ఇచ్చారు. పైన వచ్చి మనకి కొంచెం ఎదరికైతే వస్తుంది మెయిన్ డోర్. ఇదంతా మెయిన్ డోర్ అండి. ఈ హౌస్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అండి. పడమర ఫేసింగ్లో ఉంటుంది. 130 గజాల న్యూ కన్స్ట్రక్షన్ ఇండిపెండెంట్ హౌస్ ఇది. ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఇంటి ముందు రోడ్డు వచ్చి 30 అడుగులు 30 ఫీట్ రోడ్డు అయితే ఉంది. ఇదంతా హాల్ అయితే చూస్తున్నారండి. హాల్లో ఉన్నటువంటి ప్లేస్. కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ అయితే ఉంది. పైన జిప్సమ్ సీలింగ్ ఉంది. 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఈ హౌస్ చిట్టినగర్కి జస్ట్ ఒక 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే నందమూరి నగర్కి వచ్చి ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి లొకేషను. ఇదంతా మీరు చూస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్ ఇది. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. ఈ హౌస్ కాస్ట్ 90 లక్షలండి. కేవలం 90 లక్షలు మాత్రమే G+1 హౌస్ వస్తుంది. అది కూడా బ్యాంకు లోన్ కూడా వస్తుంది. సుమారు ఒక 75-80 లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది. ఇదంతా వచ్చి డైనింగ్ ప్లేస్ అండి. ఇది ఓపెన్ టాప్ కిచెన్ అయితే ఉంది. ఇక్కడ పూజా మందిరం అయితే చూస్తున్నారు. ఈ హౌస్ మీకు నచ్చినట్లయితే పైన మా నెంబర్ అయితే ఇస్తున్నామండి. ఆ నెంబర్కి కాల్ చేయండి. ఒకసారి డీటెయిల్స్ అన్నీ మళ్ళీ చెప్తాను. 2 బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ G+1 కార్ పార్కింగ్తో సహా ఉంది. 130 గజాలు 130 స్క్వేర్ యార్డ్స్. ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అండి. రోడ్డు వచ్చి 30 ఫీట్ రోడ్డు. బ్యాంక్ లోన్ వస్తుంది. బ్యాంక్ లోను సుమారు ఒక 70-75 లక్షల వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. మీకు నచ్చినట్లయితే పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము. ఆ నెంబర్కి కాల్ చేయండి. ఇది కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. లొకేషన్ వచ్చి మనకి చిట్టినగర్ నుంచి జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ లోపే ఉంటుంది. నందమూరి నగర్ కూడా 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నట్టు లొకేషను. అలాగే మీ ప్రాపర్టీస్ ఏమన్నా సేల్కి ఉన్నట్లయితే చెప్పండి. ప్లీజ్ ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నామండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మాకు బూస్టింగ్గా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా హౌసెస్ కావాలన్నట్లయితే మా వీడియోస్ షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా చూస్తారు. విజయవాడ నగరంలో మీ ల్యాండ్స్ మీద కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళన్నా సరే కన్స్ట్రక్షన్ అయితే చేసేస్తామండి. ఎస్ఎఫ్టీకి ఇంత తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తాము. అలాగే డెవలప్మెంట్ సైట్స్ ఏమైనా ఉన్నా సరే మాకు తెలియజేసినట్లయితే డెవలప్మెంట్ కూడా మేము మా దగ్గర ఉన్నటువంటి కస్టమర్స్ చేత అగ్రిమెంట్ అయితే చేపిస్తాము. థ్యాంక్ యూ.